సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేయటమే లక్ష్యంగా కూటమి నేతలు విషంగక్కుతున్నారన్నారు పాడేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలకు భగవంతుడే బుద్ధి చెప్తాడన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అల్లూరు జిల్లాలోని ఇలవేల్పు శ్రీ మోతకుండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే పుట్టకొల్లి భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. బహుశా రాష్ట్ర చరిత్రలో దాదాపు 60-70 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు ఏ రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ కూడా దేవుణ్ణి రాజకీయాల్లో లాగి తమ స్వార్థం కోసం దేవుణ్ణి కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది ప్రప్రథమంగా చూస్తున్నారు. ఎవరైనా గుడికొచ్చారంటే వారి కోసం, వారి కుటుంబం కోసం వస్తారు. కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ గుడికొచ్చిందంటే ముఖ్యంగా ఈ యొక్క త్రిసభ్యులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి వాళ్ళలో మార్పు రావాలని ప్రార్థించడానికి ఈరోజు వచ్చాం. ఎందుకంటే ఈ రోజున ఆయన వైఫల్యాలని, ప్రభుత్వం పేదవాడి ఆర్తనాదాలని వినే పరిస్థితిలో లేదు. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలను అమలు చేసే దమ్ము ధైర్యం లేక వాటిని కప్పుపుచ్చుకోవడానికి ప్రతిపక్షాన్ని మీద ఒక అభాండం వేశారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ప్రోబ్ బై సిబిఐ. దానికి ఒక టైం బౌండ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ రోజున ఊరికి అభాండాలు వేయటం కాదు, ఈరోజు నేను కోర్టును కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎవరైతే అభాండాలు వేసినటువంటి వాళ్ళ మీద కూడా మేము కేసులు వేయబోతా ఉన్నాం. వాళ్ళని కూడా శిక్షించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజల్ని తప్పుదోవ పట్టియటం, హిందూ మతాన్ని, హిందూ భావాల్ని డైల్యూట్ చేసేటువంటి దిశగా ఈ కామెంట్ చేయటం ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వైఫల్యాలని కప్పిపుచ్చడం, చంద్రబాబు నాయుడు గారు వైఫల్యాలని, చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని ప్రజలకి చేయాల్సిన పనులు చేసే దమ్ము లేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా అబండాలు వేస్తున్నారు. డెఫినెట్గా ఈ రోజున మేమందరం కూడా సంఘటితంగా ఉన్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఈ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలను వాడుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలను వాడుకుండేదే కాకుండా తుదకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా తన స్వార్థ రాజకీయాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా వాడుకుంటున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరం, విచారకరం. ఎక్కడా ఎప్పుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా చేయలేని విధంగా కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. ఎంతో కూడా పరమ పవిత్రంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రమే కాదు, లేకుంటే భారతదేశమే కాదు, ప్రపంచమంతా కూడా కలియుగదైవంగా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని. అంతే భక్తి శ్రద్ధలతో కూడా ఆ ప్రసాదాన్ని, లడ్డు ప్రసాదాన్ని కూడా ప్రజలు ప్రసాదంగా కూడా స్వీకరించి ఎంతో భక్తిభావాలతో కూడా ముక్తారు. అటువంటి ప్రసాదాన్ని కూడా తిరుమలను పవిత్రతను చెడగొట్టేదే కాకుండా అటువంటి ప్రసాదం లడ్డూ పైన కూడా దుష్ప్రచారం చేసి తిరుపతి లడ్డుకు ఉన్న విశిష్టతను కూడా ఈరోజు దుర్వినియోగం చేసినారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక అనుమాన బీజాలు కూడా వాడి లడ్డు యొక్క పరిస్థితిని చెడగొట్టేదే కాకుండా చివరికి ఒక వారం తర్వాత ప్రజలందరూ కూడా తన రాజకీయ స్వార్థం కోసం ఈ లడ్డు యొక్క ప్రసాదం కూడా తీసుకొని వచ్చారని చెప్పి భావించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా తిరుపతిని
తిరుమలను కూడా శ్రీవారిని దర్శించడానికి ఈరోజు వెళ్తుంటే అనేకమైన అడ్డంకులు సృష్టించేదే కాకుండా మత కలహాలకు కూడా బాధ్యతేటట్లు ఈరోజు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందుత్వవాదాలను భారతీయ జనతా పార్టీ వారిని కూడా అందరినీ కూడా తీసుకొని వచ్చేసి తిరుమలలో కూడా ఈరోజు అనేకంగా కూడా సంఘటన చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరిత రాజకీయం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. చాలా బాధాకరం, దురదృష్టకరం, అత్యంత హేయమైనది ఏమంటే ఈ పాత్రలో కూడా దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు భాగస్వామ్యం కూడా కావడం చాలా కూడా దురదృష్టకరము. దాన్ని మేము ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఘోరాతిఘోరమైన అపచారం కూడా చేశాడు. తిరుమల పైన కానీ ప్రసాదం పైన కూడా ఈరోజు ప్రచారం కూడా చేసి అందుకోసమే స్వామి యొక్క ఆగ్రహం అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలపైన పడకుండా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే నాయకులే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కూడా ప్రతి దేవాలయానికి కూడా పోయి ఈ ఘోరాతిఘోరమైన తప్పు ఈ ప్రభుత్వము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేసినారు కాబట్టి ఆ ఆగ్రహాన్ని ప్రజలపైన చూపించకుండా కాపాడు స్వామి, కావాలంటే పాపులను కావాలంటే శిక్షించు కానీ ప్రజలను మాత్రం కాపాడని చెప్పేసి వేడుకోవడానికి మేమందరూ కూడా ఈ అనంతపురం నడిబొడ్డున ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎంత ఘోరం అంటే లాస్ట్కు అతను కూడా ఒక డిక్లరేషన్ పేరిట కూడా ఈరోజు కూడా ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఈరోజు సందర్శించుకోవాలి, దేవుని దర్శనం చేసుకోవాలనుకోలేదు. గతంలో కూడా ముఖ్యమంత్రి కాకమును కూడా అనేక మార్లు కూడా తన తండ్రితో కావచ్చు లేకపోతే తన తాతతో కావచ్చు మరీ ముఖ్యంగా పాదయాత్ర 3643 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ముందు కానీ అంటే ఇంకా కూడా ఇక్కడైతే ఇడుపులపాయ నుంచి ప్రారంభించడానికంటే ముందు రోజు స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొనే ప్రారంభం చేశాడు. చివరిలో అయిపోయిన తర్వాత కూడా చేయడం జరిగింది. అప్పుడు రాని అడ్డంకులు, అప్పుడు రాని డిక్లరేషన్లు ఈరోజు కూడా ఇప్పుడు అంతేకాదు ఈరోజు స్వామివారి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టే 10 సంవత్సరాలు తండ్రి కొడుకులకు కూడా భాగ్యం కల్పించిన వాడు ఆ దర్శనానికి కూడా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారికి కానీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిజంగా